అనౌన్స్మెంట్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ లావణ్య గూడేలి గారు. నమస్తే అండి. నమస్తే అండి. లావణ్య గారు, మామూలుగా చూసుకుంటే మనకి ఎన్ని బాధలు చెప్పుకున్నా కోల్కతా ఇన్సిడెంటే ఫస్ట్ కళ్ళకు కనిపిస్తూ ఉందన్నమాట. అయితే డాక్టర్ చదవాలి అంటే మీరు గత వీడియోలో చెప్పారు, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈ అభయకి జరిగిన ఇన్సిడెంట్తో ఈ 36 అవర్స్ చేయడము, నైట్ షిఫ్ట్స్ అన్నా ఆడవాళ్ళకి భయం వేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లల్ని డాక్టరేట్ చేయించాలన్నా భయం వేస్తుంది, పిల్లలు డాక్టర్ అవ్వాలి అన్నా భయం వేస్తుంది. ఇంతటితో ఈ డాక్టర్ అనేది ఫీల్డ్ అనే మూత పడిపోతుందేమో అంటే ఎవరికి ధైర్యం రావటం లేదు. నైట్ షిఫ్ట్స్ అన్నా ధైర్యం రావటం లేదు, డాక్టర్ అన్నా భయం వేస్తుంది. ఎలా అండి ఇంత అంటే మన ఆడవాళ్ళకి ఏ మాత్రం కూడా, లేకపోతే ప్రతి దాంట్లో మగవాడికి సమానంగా ఉంది మన ఆడవాళ్ళు అని అనుకుంటున్నారు, కానీ ఏమీ లేదు. అసలు డాక్టర్ అంటేనే నిజంగా భగవంతుడి స్వరూపులు అన్నమాట. అలాంటి వారికి అన్యాయం జరిగితే వాళ్ళందరూ ఒక సోల్జర్స్. డాక్టర్లు మన బార్డర్లో ఇండియా ఆర్మీ ఎలా ఉన్నారో మన ఇండియాలో ఎక్కడైనా డాక్టర్ కూడా మనకు ఒక సోల్జర్తో సమానం. ఈరోజు ఆ అమ్మాయి కూడా ఒక సోల్జర్ లాగా పోరాడే తన ప్రాణాన్ని వదులుకుంది. మరి అలాంటి డాక్టర్ చదవాలి అంటే ప్రతి ఒక్కరిలో భయం వేస్తుంది. తల్లిదండ్రులు ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు, మా పిల్లలకి డాక్టర్ లేకపోయినా పర్వాలేదు అని. ఏమంటారు? పూర్వంలో డాక్టర్లను మీరు అన్నట్టుగా దేవుళ్ళుగా భావించేవారు. వైద్యం చేయాలి అని అంటే వైద్యుడు అనేవారు. వైద్యుడు ఎంతగానంటే వాళ్ళు ఒక చిన్న మందిస్తేనే అప్పట్లో ఆపరేషన్స్ ఇవన్నీ లేవు కదా, కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ మనం ఒక్కసారి వెళ్తే. సో వాళ్ళ చేతిలోనే ఏదో మహిమ ఉంది, వాళ్ళ చేతిలోనే ఏదో హీలింగ్ ఉంది అని అంత గొప్పగా వర్షిప్ చేసేవాళ్ళు డాక్టర్ ప్రొఫెషన్ని. అక్కడ నుంచి చిన్న చిన్నగా ఆర్ఎంపీ డాక్టర్స్, హోమియోపతి, రకరకాలుగా ఎండి, రకరకాలుగా వచ్చి అసలు డాక్టర్ చదవాలి అంటే +2 తర్వాత లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అని, నీట్ తర్వాత పీజీ సెట్, ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 12 ఏళ్ళ జర్నీ తీసుకోవచ్చు. పేషెంట్స్గా మ్యారేజ్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి ఓకే వాళ్ళు ట్రైనీ డాక్టర్గా ఇంటర్న్షిప్ పీజీ రాసి మళ్ళీ అక్కడ ఒక 2 ఏళ్ళు ట్రైనీ డాక్టర్గా చేస్తే అప్పుడు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా బయటకు వస్తారు. యాక్చువల్లీ హెల్త్ కేర్నే చూసుకుంటే నాకు తెలిసిన ఒక నర్స్తో నేను మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళకి చాలా మెంటల్గా ప్రెషర్ ఉంటుందని, పేషెంట్స్ నుంచి, డాక్టర్స్ నుంచి. డాక్టర్స్ ఏమో వీళ్ళని ఒక బానిసల్లాగా చూస్తారని, పేషెంట్స్ ఏమో డాక్టర్స్ మీద ఉన్న కోపం అంతా నర్సెస్ మీద చూపిస్తారని. అంటే హెల్త్ కేర్ సెకండ్ లెవెల్లో ఉండే వాళ్ళు ఇలా ఫేస్ అవుతున్నారు. సో హై లెవెల్లో ఉండే డాక్టర్స్ కూడా చాలా మంది రకరకాల, అంటే ఇప్పుడు మన డాక్టర్ అని అంటే 1000 స్పెషలైజేషన్స్ ఉంటాయి. మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా వాళ్ళ బాడీని, మైండ్ని కంట్రోల్ చేసుకొని మనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో చాలా మంది అంటే బ్యాడ్గా ఉంటారు, కొంతమంది డాక్టర్స్ అని కమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది నీట్ రాస్తున్నారు. లక్షల మంది, మేబీ 25 లక్షల నుంచి 30 లక్షల విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు నీట్ రాస్తున్నారు. నీట్ రాసిన తర్వాత అందులో కొంతమంది సెలెక్ట్ అవుతారు, కొంతమంది అగైన్ మళ్ళీ పట్టు వదలకుండా మళ్ళీ డాక్టర్ అవ్వాలని లాంగ్ టర్మ్ తీసుకొని, పేరెంట్స్కి ఫైనాన్షియల్ బర్డెన్ అయినా కూడా డాక్టర్ చదువుతున్నారు. తర్వాత ఎట్టకేళ్ళకి వాళ్ళు పాస్ అయ్యి ఒక మంచి కాలేజ్లో సీట్ వస్తే అక్కడి నుంచి వాళ్ళ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. విమెన్కి ఎక్స్పెషల్లీ మనం సినిమాల్లో చూసినట్టుగానే విమెన్ ఎంబీబీఎస్ చదివే పిల్లలు కూడా చాలామంది సూసైడ్స్ చేసుకోవడము, చాలామంది ప్రొఫెసర్స్ నుంచి సెక్సువల్ హెరాస్మెంట్స్ రావడము, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి హెరాస్మెంట్స్ రావడము. రీసెంట్గానే ఒక అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న డాక్టర్ ఇంకా నేను చదువును ఆపేస్తానని వీడియో రిలీజ్ చేసి, అంటే ఆ భయం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక దగ్గర క్రైమ్ అయిందని అంటే నేను ఎందుకు వెళ్తాను అక్కడికి, నా ప్రాణం నాకు ముఖ్యం కదా. ఇప్పుడు నేనే డాక్టర్ చదువుతున్నాను అనుకోండి, యాజ్ ఏ కామన్ విమెన్గా నా ఒపీనియన్ ఎలా ఉంటుందంటే నేను ఎందుకు వెళ్తాను, నేను డాక్టర్ కాకపోతే బ్రతకడానికి ఇంకొక ప్రొఫెషన్ చూసుకుంటా, నా ప్రాణాన్ని పణంగా పెట్టాలి. కానీ కొంతమంది ప్యాషనేట్గా నేను సర్వ్ చేయాలి, సేవ చేయాలి, నేను డాక్టర్ని అవ్వాలని ఇన్ని ఆర్ట్స్, ఇన్ని రకాల కష్టాలు ఉన్నా వాటన్నింటిని తట్టుకొని, ఇది మెంటల్ ప్రెషర్ మాత్రమే కాదు, ఫైనాన్షియల్ బర్డెన్ కూడా. డాక్టర్ అవ్వడం ఫ్రీగా సీట్లు అందరికీ రావమ్మా, లక్షలు ఖర్చు పెడితేనే. కొన్ని సీట్స్ అయితే కోట్లు కూడా ఖర్చు పెట్టి డాక్టర్ అవ్వాలి అని ఒక ప్యాషన్తో కానీ, కొంతమంది లేదంటే మా పిల్లలు డాక్టర్ అవ్వాలని ఒక పరువుకి సంబంధించిన విషయంలో కానీ చాలామంది డాక్టర్స్ చేయాలని ఉంటుంది. సో ఇప్పుడు మీరన్న విషయానికి వస్తే నిజంగానే
మహిళలు భయపడి నీట్ రాయడం మానేసి లేదంటే డాక్టర్స్ అవ్వడం మానేసి మనం కూర్చుంటే సమస్య సాల్వ్ అవుతుంది అవ్వదు. సో తల్లిదండ్రులు మీరు ధైర్యంగా ఉండాలి. మీ పిల్లల్ని నిజంగా డాక్టర్ చదివించండి. డాక్టర్ కోల్కతా డాక్టర్కి ఏదో అయిందని అందరికీ అవ్వాలి అని లేదు. ప్లస్ ఇలాంటి కఠినమైన రూల్స్ వచ్చేలాగా మీరు గవర్నమెంట్స్ ఇప్పటి నుంచే ప్రశ్నించండి. మీ పిల్లలు డాక్టర్స్ అయినప్పుడు ఫేస్ చేయకుండా ఉండాలంటే రూట్స్ని ఇప్పుడే మీరు స్ట్రెంథెన్ చేయండి. మనం ఎలా ఉంటామంటే మన సొసైటీలో మనము సమస్య వచ్చినప్పుడే ఏదో నొప్పి తగిలినప్పుడే మంట తగిలినప్పుడే అరిచినట్టుగా మెలకువలోకి వస్తాం మన అందరం కూడా. కానీ అసలు సమస్య రాకముందు ఈ సమస్య వస్తుంది అని నాకు తెలుస్తుంది. ఈరోజు నిన్న మొన్న చూస్తే వరదలు వస్తున్నా కూడా నిర్లక్ష్యంగా జనాలు వరదల్లో కార్లు నడుపుకొని వెళ్ళినట్టుగా సమస్య నాకు వస్తుందని తెలిసి కూడా నేను నిర్లక్ష్యంగా ఉంటూ అప్పుడే ప్రశ్నిస్తే అప్పుడు గవర్నమెంట్ను కూడా ప్రశ్నించడానికి నాకు అర్హత ఉండదు కదా. ఎందుకు నేను ఇంతసేపు నిద్రపోయానంటే ఫిజికల్గా నిద్రపోవడం కాదు, నేను నా హక్కుల్ని నేను మర్చిపోతున్నాను. నా పిల్లలకు మంచి ఫ్యాన్సీ ఎడ్యుకేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను కదా, సేఫ్టీ ఉందా? హ్యూమన్ సేఫ్టీ, విమెన్ సేఫ్టీ కాదు, జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మెన్ కానీ విమెన్ కానీ అసలు నా దేశంలో నాకు సేఫ్టీ ఉందా బ్రతకడానికి? ఫస్ట్ పాయింట్ మనం క్వశ్చన్ చేస్తాం. సెకండ్ పాయింట్ విమెన్ సేఫ్టీ ఉందా? విమెన్ సేఫ్టీ ఉందంటే యాజ్ యూజువల్గా దెర్ ఇస్ బిగ్ నో. అసలు సేఫ్టీ ఎక్కడుంది? ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా చదువు చెప్పాల్సిన వాళ్ళే సెక్సువల్ హెరాస్మెంట్ చేసేలాగా మారుతున్నప్పుడు మనకి రక్షణ కల్పించాల్సిన వాళ్ళే పలానా అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, బావులు అని రకరకాల ఉన్న రిలేషన్స్ అనుకున్న వాళ్ళు చిన్న పిల్లల నుంచి, చిన్న గర్ల్ 2 years 3 years స్కూల్కి వెళ్తే బస్ డ్రైవర్ రేప్ అంటారు, లేదంటే కాలేజ్కి వెళ్తే ప్రొఫెసర్ రేప్ చేశారంటారు, ఆఫీస్కి వెళ్తే బాస్ హెరాస్మెంట్ అంటారు. మరి ఎక్కడ అంటే అన్నా బయట ఉన్నా అంతే. మరి ఎక్కడంటే విమెన్ ఇప్పుడు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లాగా ఒక పిక్చర్ నేను చూశాను. విమెన్ లోయర్ పార్ట్ అండ్ బ్రెస్ట్ ఈ రెండు వేరు చేసి ఒక పిక్చర్ క్రియేట్ చేశారు. ఇవి రెండు మాత్రమే తీసుకొని మమ్మల్ని వదిలేయండి అంటే సొసైటీకి కావాల్సిన, అంటే మీకు రేప్ చేయడానికి కావాల్సిన 2 అవయవాలే కదా, వీటిని తీసుకొని మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి అని ఒక మంచి ఆర్టిస్ట్ చక్కగా రిప్రజెంట్ చేశారు. అది చూసినప్పుడు నిజంగా ఎంత ఎమోషనల్ అనిపించింది అని అంటే, ఒక బాడీ పార్ట్స్ కోసం ఒక మనిషిని మెంటల్గా అరాస్ చేసి మనందరం తల దించుకొని, ఇప్పుడు మనం లాలో కూడా న్యాయదేవత అంటారు. సుప్రీంకోర్టు ముందు మరి ఆ న్యాయదేవతకి అంటే ఎప్పుడు కూడా కళ్ళకు గంతలు కట్టి ఉంచుతారు. దాని ట్రూ మీనింగ్ మనకు తెలియదు కానీ నిజంగా అంటే న్యాయం ఇచ్చే వాళ్ళకి కూడా నిజంగానే కళ్ళకు గంతలు కడుతున్నారా ఈ రోజుల్లో అనే ప్రశ్న అయితే నిజంగా మొదలవుతుంది. సేఫ్టీ లేదు, సేఫ్టీ క్రియేట్ చేసే లాస్ ఉన్నా ఆ లాస్ ఇంప్లిమెంటేషన్లో లేవు. ఇంప్లిమెంటేషన్ చేద్దామన్నా కూడా ఈ బలమైన హస్తాలు ఒక మనిషిని చంపి బ్రూటల్గా మర్డర్ చేసి వీకర్ సెక్షన్ అనే విమెన్ని మనం హింసించి డబ్బులు సంపాదించి కొన్ని కోటలు మేడలు కట్టినా అది చివరికి వాళ్ళ పతనానికే దారితీస్తుందని నాయకులు కానీ ఈ బడాబాబులు కానీ అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులుగా మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకి మీరు ఒక మంచి మైండ్ సెట్ని క్రియేట్ చేయండి. వాళ్ళకి అప్రమత్తంగా ఉండాల్సిన ఏంటి విలువలు నేర్పించండి. కొన్ని స్టేట్లలో షీ టీమ్స్ కానీ లేదంటే రకరకాల రిసోర్సెస్ ఉన్నాయి. రిసోర్సెస్ లేవని కాదు, మేము ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం విమెన్ ఎంపవర్మెంట్ కానీ రేపు బడ్జెట్లో వస్తుంది. అవును, ఏం లాభం, ఎవరికి సుఖం? ఒక విమెన్ని మనము కాపాడుకోలేకపోతున్నాం. సీసీటీవీ సర్వేలెన్స్ ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వైద్యశాల, ఒక హాస్పిటల్లో ఒక 30 years విమెన్ని కాపాడుకోలేనన్నప్పుడు దేశంగా ఫెయిల్ అయ్యాం మనము. పశ్చిమ బెంగాల్ ఇష్యూ కాదు ఇది, అవును, దేశంగా ఫెయిల్ అయిపోయాం. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగిన అమ్మాయి బాధగానే, మన పాపకు మన ఇంట్లో మన వాళ్ళకు జరిగిన బాధగానే మనం ఫీల్ అవుతున్నాం తప్ప ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఏదో జరిగిందని కాదు. ప్రతి ఒక్కరిది కూడా అండి ఈరోజు ఇండియాలో ప్రతి ఒక్క ప్రజల బాధ ఆవేదన కూడా ఇదేదో మన ఇంట్లో ఒకరికి జరిగిందనే ఉన్నారు కానీ వెస్ట్ బెంగాల్లో ఎక్కడో జరిగిందని ఎవ్వరూ తీసుకోవటం లేదు. ఈరోజు కూడా ఇప్పటికీ మేమంతా సుమన్ టీవీలో అప్డేట్ ఇవ్వడానికి కూడా ఏ ఒక్కరు ఇన్సిడెంట్ గురించి మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరూ పోరాడాలి, న్యాయం వచ్చే వరకు అందరం పోరాడాలన్న ఒక సదుద్దేశంతోనే ఈరోజు మేము అప్డేట్స్ ఇవ్వాలనే ఉన్నాం తప్పితే, అంటే మీరు అన్నట్లు మనమే ఒక వెపన్ అయిపోవాలి, మనకంటూ వెపన్స్ వద్దు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ దారుణం మన దగ్గరకు వస్తుందో ఎవరు ఊహించలేము.
ఈరోజు ఆ బిడ్డకు జరిగిన అన్యాయం నిజంగా తలుచుకున్నప్పుడంతా నిద్ర పట్టని రాత్రులే ఉంటాయి. మనకే ఇలా ఉందంటే ఇంకా ఆ పేరెంట్స్ బాధ వర్ణనాతీతం. నిజంగానే అసలు పేరెంట్స్ ఇప్పుడు చాలా మందిని మీరు ఆర్కిటెక్ట్ అవ్వకండి, లేదంటే సినిమాల్లోకి వెళ్ళకండి అంటే సమస్య ఎక్కడైనా ఉంది. పేరెంట్స్ గా మనం అర్థం చేసుకోవాలి. మన కూతుర్లని చేతులు కట్టి ఇంట్లో కూర్చోబెట్టి మూలకు కూర్చోబెట్టి మీరు ఏం చేయకండి అమ్మా అని అంటే సమస్య సాల్వ్ అవ్వదు. రైట్. పేరెంట్స్ బ్రాడ్ మైండ్ గా ఆలోచించండి. యుద్ధంలోకి ఎలా అయినా వెళ్ళాల్సిందే. చూజ్ యువర్ బ్యాటిల్ వైజ్లీ. మరి మీరు చూస్ చేసుకునే యుద్ధాన్ని వైజ్గా చూస్ చేసుకోండి. ఎలాగో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మనిషి ఉద్యోగానికి వెళ్తున్నాడు, అకస్మాత్తుగా కారు వచ్చి ఢీ కొట్టింది, చనిపోయాడు. అతను అనుకున్నాడా కారు వచ్చి ఢీ కొడుతుంది చనిపోతానని? ఇప్పుడు వరదలు వస్తున్నాయి ఏపీలో కానీ విజయవాడ ఖమ్మంలో చూస్తే వేల మంది అవును. తిండి లేకుండా. దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. అసలు ఎంత ఆర్ట్ వెల్మింగ్ అని అంటే ఎప్పుడైనా అనుకున్నామా ప్రకృతి ఎలా వస్తుందని? సో మనం కంట్రోల్ చేయలేని న్యాచురల్ థింగ్స్ మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనము బ్రేవ్గా, మన బిడ్డలు బ్రేవ్గా క్వశ్చన్ చేసే వాళ్ళలాగా, పోరాడే వాళ్ళలాగా, వర్రియర్స్ లా కాదు, వరీ వర్సెస్ వారియర్. ఓకే, వారియర్స్ లాగా పెంచుదాము, వర్రియర్స్ లాగా కాదు. బాధపడి కూర్చునే వాళ్ళలాగా కాదు, ఒక ఏమంటారు ఒక యోధుల్లాగా మన బిడ్డల్ని పెంచుతాము. గవర్నమెంట్స్ పని చేయకపోతే ఏంటి, మనముగా వెపన్స్ లాగా తయారవుదాము. ప్రతి ఆడబిడ్డలు కూడా మూలకు కూర్చొని ఏడవకండి. ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. భూమి ఉనికున్నంత వరకు కూడా సేఫ్టీ అనేది ఒక కన్సర్నే. సేఫ్టీ 100% ఇప్పుడు 100% క్లీన్ సిటీ అని జిహెచ్ఎంసి ఒక సిగ్నేచర్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది. 100% సేఫ్టీ సిటీ అని ఏ సిటీ లేదు వరల్డ్ లో. భారతదేశానికి వస్తే ఇంకా దారుణంగా తయారవుతుంది. సో అలాంటి ప్లేస్ లో ఉన్నాం కాబట్టి అలర్ట్ గా ఉండండి, డిజిటల్ గా అలర్ట్ గా ఉండండి, ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు అలర్ట్ గా ఉండండి, ఈజీగా మోసపోకండి. కొన్ని ప్రికాషన్స్, ఫస్ట్ ఎయిడ్ అంటాము. మనకి రోగం రాకముందే ఏదైనా చిన్నది జరిగితే ఫస్ట్ ఎయిడ్. మరి మన సేఫ్టీకి ఫస్ట్ ఎయిడ్ ఏంటి? సేఫ్టీకి ఫస్ట్ ఎయిడ్ కొన్ని ప్రోటోకాల్స్ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించండి. స్కూల్స్లో, కాలేజెస్లో, వర్క్ ప్లేస్లో సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ తీసుకురండి. అప్పుడే మనకి నిజమైన ప్రివెన్షన్ అనేది వస్తుంది. మాకు జస్టిస్ కూడా అక్కర్లేదు, ప్రివెన్షన్ తీసుకురండి, లాస్ని తీసుకురండి. సో ఆడబిడ్డలందరూ కూడా ఒక మంచి వారియర్స్ లాగా ముందుకెళ్ళి మన సేఫ్టీని మన అందరం కాపాడుకుందాం. సూపర్గా చెప్పారండి. 100% ఇది ఎప్పుడైతే మనం అమలు చేసుకుంటామో ఖచ్చితంగా ఇలాంటి దారుణాల నుంచి బయటపడతాం. సో ఇదండి, మళ్ళా ఆ డాక్టర్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలన్న భగవంతుని కోరుకుంటాం. ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే.